ఎల్లకెల్లరికి పరిశుద్ధ దేవుడి వాక్యభాగం నియమించి ఆశీర్వదించిన ఆమె తర్వాత మళ్ళీ మనీ నిలబడుతుంది ప్రేమ కలిగిన వాక్యం ఎంత రోజు మీ దగ్గర కూడా వచ్చి నాకు సంతోషంతో నింపినాడు. దేవా సంతోషం దేవుడైనా ప్రభా సంఘమంతా నేను రావాలని కోరుకున్నాను. నాకు మారేటట్టు చెప్పుకునే వారమే కానీ నిన్ను అడగటం లేదు నా తండ్రి. ఒక మాట నిన్ను అడిగితే నువ్వు స్వస్థగా ఇచ్చే దేవుడు నా తండ్రి. వాళ్ళతో మాట్లాడండి నన్ను. నీకే స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నామయ్యా. మా పాపాలు అడ్డుగాట నేను జ్ఞాపకం చేసుకొని క్షమించండి నాన్న. క్షమించే మనసు నీలో ఉన్నదయ్యా. నీకు ఎలాంటి పక్షపాతం లేదు తండ్రి. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీకే స్తోత్రం నీకే స్తోత్రం నాన్న. ఒక కుమారు పుట్టినాను నా కుమారు తాకు దేవుడికే స్తోత్రం నాన్న. దేవుడు లేడట్టున్నాడయ్యా. నువ్వు ఉండవు నేను చెప్తావు దేవుడు లేడంటాడు. నేను చిన్నతనముడిగా చూస్తున్నాను. నువ్వు చర్చికే వాళ్ళు ఏం చేస్తాడు నీకు దేవుడు నేను ఎన్నో నన్ను గర్దించినాడు తండ్రి. మూర్ఖుల వల్ల మాట్లాడినాడయ్యా. నీకే స్తోత్రములు నీకే స్తోత్రములయ్యా. ఒక వారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకే స్తోత్రంలో ప్రతి ఒక్క బిడ్డకు మరణం ఉంది జీవం ఉందిరా. దేవుడు తీసుకున్నాడు అంటే లేదు తండ్రి. నీకే స్తోత్రములు తండ్రి. నీకే వందనములు చెల్లించుకుంటున్నానయ్యా. నా పాపములు నా పిల్లల పైకి రావద్దని సెలవిచ్చినాం తండ్రి. నీకే స్తోత్రంలో వాక్యం ద్వారా ఉన్న తను సెలవిచ్చినావయ్యా. మీ పాపయ్యా మరి నీ బిడ్డల జ్ఞాపకం చేసుకొని నీకే స్తోత్రము నీకే సమర్పిస్తున్నానయ్యా. నీకే స్తోత్రమయ్యా. చిన్ని కుమారు ఎంతమంది ఉన్నారు నా తండ్రి. తండ్రి లేక తల్లి లేక బిడ్డ నువ్వు సర్వాధికారి నా సర్వంతో జ్ఞానంలో దయచేయండి దేవా. నీకే స్తోత్రాలు వందనాలయ్యా. మరి నా ప్రభావం మేము నా తండ్రి నీకు మాత్రమే నా తండ్రి లోపల వాటిని దయచేయండి. నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరి అన్న నా తండ్రి 10 సంవత్సరాలు నా తండ్రి నీ సన్నిధిలో రానున్న దేవానికి స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా. నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం తండ్రి. నేను మా దేశాన్ని కాపాడుతాను. మా దేశాన్ని స్వస్థపరచండి. మా దేశాన్ని మీ రక్తంలో కడిగి వెళ్ళినానికి పొందనాలు తండ్రి. స్తోత్రం ప్రభువా. మా దేశంలో ప్రతి ఒక్కరికి నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఒక రక్షకులను తెలుసుకున్నట్టు నేను కృప చూపించండి. సహాయం చేయండి. నేను నీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. ఎక్కడైతే తండ్రి నేను ప్రభావ వేసే ఇద్దరు ముగ్గురు నేను ఇప్పుడు ప్రాణిస్తాను నేనుంటున్నాను దేవానికి వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభావ. ప్రభావ వేసే తండ్రి తన బిడ్డ విషయం తను జీవించండి తండ్రి. ఆశీర్వదించండి ప్రభావ. వారి పరిచయం తండ్రి జీవించండి ఆశీర్వదించండి తండ్రి. వాటి నుంచి ఆరోగ్యం దయచేయండి ప్రభావ. తండ్రి నీకు స్తోత్రం వందనములు ప్రభావ. తండ్రి నేను ప్రభావ వాక పరిచయం తోడుగా తండ్రి. నేను నీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. మహిమపాదం తండ్రి. నీకే వందనాలు స్తోత్రం తండ్రి. తండ్రి నేను నీ దాసరాలతో మాతో మాట్లాడు సంఘంలో తండ్రి ప్రతి ఒక్కరి బిడ్డ తండ్రి నేను ప్రార్థన చేస్తున్న ప్రభావ. ఏ బిడ్డ తండ్రి ఏ అక్కలతో మరి ఏ బాధతో మరి ప్రభావ మాకైతే తెలియదు తండ్రి. నేను అన్ని ఎరిగిన దేవుడు తండ్రి. నేను నీకు వందనాలు స్తోత్రం. అందరి ఆలోచన తండ్రి హృదయంలో తండ్రి ఎరిగిన దేవుడు తండ్రి. నేను నీకు వందనాలు స్తోత్రం ప్రభావ. సంఘంలో తండ్రి బలపరచండి స్థిరపరచండి. సంఘం నానాటికి అభివృద్ధి పొందుగా కృప చూపించండి. సహాయం చేయండి ప్రభావ. విషయానికి వందనాలు స్తోత్రం ప్రభావ. తండ్రి ఈ దినంలో తండ్రి నా గృహ కూడికలు జరుపుకుంటున్నా తండ్రి. నా కూడికలు మీరు తోడుగా ఉంటుంది తండ్రి. నేను నీకు వందనాలు. ఎటువంటి అంతరాయాలు ఆటంకము జరగకుండా మీ సన్నిధి తోడుగా ఉంచండి. నీవు నా మీద కోపపడితే నీ కోపము చల్లారని నిన్ను స్తుతిస్తున్నాను. నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడవు దేవుడు. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము. ఆయనే నా కీర్తనాస్పదము. ఆయన నాకు రక్షణాధారం ఆయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీరు చేరుకుందరు. ఆ దినమున మీరు ఇలాగందరు యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును ప్రకటించుడి. మీ కృపా ప్రేమ మహదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవాక్షదోపల లేఖన భాగం ఆశించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు పరిపరచమని ప్రార్థిస్తాం. మనిషి ఆత్మ అపవిత్రాత్మ రజయిష్టంలో గద్దించి పాదలుగా బంధించమని ప్రార్థిస్తాం. మానవ తలంపులు పద్ధతులు దైవోపదేశం బోధించే ప్రతి దుర్బోధన వేస్తున్నాం లయపరచమని ప్రార్థిస్తున్నాం.
ప్రత్యేక రీతిలో నా ప్రభ నా తండ్రి నీ బిడ్డలు అనేక మందిని మీరు స్వస్థపరిచిన దేవుడు. అలాగే ఉదయం కావాల్సిన ఆరోగ్యం బలం శక్తి దయచేయండి. భయంకరమైన ప్రమాదం నుంచి మీరు కాపాడినారు. మరి చిన్న బిడ్డ వాక్యలే కూడా మీరు ఇచ్చే స్వస్థ బయట మేము స్థుతిస్తున్నాం. దేవా కృపకు మాత్రం కూడా మీ నామం మీ రక్తం మీద తొలగించండి. ఎంతో మంది చిన్న బిడ్డలు మైగ్రేన్ హెడేక్ తో నా ప్రభా సరైన మా తల్లి దేవ నా ప్రభా వినికిల్లో లోపం, చూపుల్లో నా తల్లి మాటల్లో దేవ నా తల్లి బిడ్డ నడకల్లో ఉండగలి బలహీనత ఏసినాడో గద్దించి పాదాలుగా బంధించమని ప్రార్థిస్తున్నాం. మీరు మాత్రమే స్వస్థపరిచే యెహోవాగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. నిస్సాయ స్థితిలో ఉన్న బిడ్డలు ఖచ్చితంగా నా తండ్రి మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా స్తోత్రం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. చిన్నారు వెళ్ళాలి ప్రతి చీకటి శక్తులు లయపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా ఎందుకు నా ప్రభ నా తండ్రి ఏ పరిస్థితిలో నా తండ్రి మాకు ఏ వ్యాధి సంభవించింది అని ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ప్రతి బిడ్డకు జ్ఞానం వివేకం మీరే దయచేది కాక. దేవా నీ నామం మహిమనిజమే నా తండ్రి కొన్ని జరుగుతాయి ప్రభా నీకే స్తోత్రం. అలాగే నా తండ్రి దురాత్మల ద్వారా కూడా కొన్ని మంత్రి వ్యాధులు సంభవిస్తాయి ప్రభా. మా పాపం బట్టి మాలో వచ్చినటువంటి వ్యాధులన్నీ గుర్తించి దేవ నా ప్రభా నీ నామంలో నీ రక్తంలో స్వస్థత పొందడానికి మారు మనసు పొంది మారు మనసు తగిన ఫలాలు ఫలించిన కూడా కృపాసాన్ని దయచేయమని దేవా. అలాగే బిందు ఇందులో మీరు జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డలో ఉన్న బలహీనత ఏ స్నానంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా బిందును కనికరించండి, 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం. దేవా బ్లెస్సిని కనికరించండి ప్రభా, కనికరించండి, కనికరించండి, కనికరించండి ప్రభా. ఇక్కడ చిన్న బిడ్డలు కనుక అక్కడ నేర్చుకుని వారిని కనికరించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు పరిచయం చేసిన బిడ్డలందరూ కూడా కనికరించు కాక తండ్రి మీకు కనికరంతో నింపండి ఆయన. దేవా క్రిస్తుని బట్టి నా తండ్రి దేవుని బట్టి నా ప్రభావ వీరన్నం తండ్రి మధు అన్ని నా ప్రభావ వారు నీ నామను విసూచించడానికి మీకు దయచేయండి. చిన్న బిడ్డల పప్పును బట్టి కన్నం బట్టి నా తండ్రి దేవా ఇంకో అతని వారి యొక్క దేవా నా తండ్రి చిన్న కుమారుని బట్టి కూడా నేను స్తుతిస్తూ చేయవచ్చిన ప్రతి బిడ్డను బట్టి నేను స్తుతిస్తున్నాను. చూడ పనులకు వెళ్ళి అలసిపోయి వచ్చాయి కదా మరి ఎమ్మెల్యే బాగా కావాల్సిన స్వస్థత మీరే దయచేది కాక దేవా మరి నీకు జ్ఞాపకం చేసుకుని నీరసం నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. చదవని మీరు ధైర్యపరచండి కదా చిన్నారి ప్రతి బలహీనత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మహిళని నా ప్రభావంతలే దేవా ఇంకొక మహిళని నా ప్రభావంతలే స్వప్నను మీరు జ్ఞాపకం చేసుకుని పవన్ మీరు జ్ఞాపకం చేసుకునే స్తోత్రం. బిడ్డలు పడి 3వ అధ్యాయంలో మనం చూస్తాం. నెహెమ్యా 3వ అధ్యాయము 32వ వచనం చదవండి. నెహెమ్యా 3వ అధ్యాయం 32వ వచనం. మరియు మూలకును గొర్రెల గుమ్మములకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను అండర్లైన్ చేసుకొని బంగారం పని చేసే వాళ్ళు తర్వాత వర్తకులు వీళ్ళు యూదులకు సంబంధించిన వాళ్ళకి రాయబడ్డ చాలా మంది అన్యులు ఈ మందిరానికి నెహెమ్యా, ఎజ్రా ఇంకా కొంతమంది యూదులు ఎప్పుడైతే సపోర్ట్గా ఉన్నారో వెంటనే అనేక మంది అన్యజనులు వాళ్ళకు సహకరించారు. అలాగనే మనం చూస్తే ఇక్కడ ఎంత చక్కగా దేవునికి మహిమకరమైన విధానంలో సహకరించినటువంటి అన్యులు దేవుని నామమును గణపరచండి. కోరేషు రాజు కూడా రాజు అయినప్పటికీ అతను అన్యుడైనప్పటికీ ఈ యొక్క వీళ్ళందరూ కూడా సహాయం చేశాడు కోరేషు. ఈ యొక్క అన్యులు నిజంగా దేవుని నామమును ఎంత భయంతో భక్తితో చేస్తారు. ఈరోజు కూడా 2 అన్యులు వచ్చారు. దేవుడు చాలాసార్లు అన్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత మంచిగా వాళ్ళు పెయింట్ తెచ్చుకొని ఆమె అన్నారు లాస్ట్. మళ్ళీ ఏమన్నా తెలిసిన వాళ్ళు మేడం ఏ పని ఉన్నా కూడా మాకు ముందు 3 రోజులు చెప్పండి, ఖచ్చితంగా మేము వస్తాము. వేరే వాళ్ళకి చెప్పుకుంటుంది అన్నారు. అంటే వాళ్ళు ఇక్కడ సాటిస్ఫై అన్నారు, నెమ్మది పొందినందుకే కదా. హల్లెలూయా హల్లెలూయా. ప్రెస్ చేసి 2-3 సార్లు వేరే వాళ్ళకి చెప్పొద్దని మేడం నాకే చెప్పండి. ఎంత చక్కగా. కారణం ఏంటంటే అన్నిలలో చాలా మందికి దేవుని భయం ఉంది, కానీ దేవుని పిల్లలు చెప్పుకునే వాళ్ళకి దేవుని భయం లేకుండా ఉంటుంది. ఇక్కడ ఈ గొర్రెల ద్వారంలో వీరు బాగు చేశారు. తర్వాత మనం చూస్తే లోయ ద్వారం, పెట్ట ద్వారం దగ్గర కూడా అక్కడ షెల్లూము వారి యొక్క కుమార్తెను బాగు చేశారు. అయితే బాగు చేసింది ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం గొర్రెల ద్వారంలో ఈ వర్తకులు బంగారు పనివారు బాగు చేస్తే వాడు చేసిన ఆ పనికి ప్రతిఫలం మనం ఇక్కడ చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు జరిగిపోయింది. ఆ మందిరం కట్టారు, మందిరం అంతా కూడా ఇదైపోయింది. కానీ యేసు ప్రభు ఉండేటప్పుడు అది ఉండింది, ఆ తర్వాత పోయింది. అయితే అక్కడ గొర్రెల ద్వారం అనేటువంటి ఒక ద్వారం ఉంది. మనం లేఖన భాగంలో చూస్తే యేసు ప్రభు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి.
త్వరగా చదవాలి, కంటత కదా వాక్యం అది. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపగా వేరొక మార్గమున ప్రవేశించువాడు వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వారునై ఉన్నాడు. దొంగలు రైతు వేళ రారు, దొరలైతే రైతు వేళ వస్తారు. దొంగలు ఏం చేస్తారు అంటే దొంగ గుంపుగా ఉన్నారు. వాళ్ళ దొంగలు ఒకరిద్దరు కాదు, వాళ్ళ ఏదో టీం ఉంటుంది అన్నమాట. రౌడీలు కూడా అంతే, రౌడీలైనా కూడా కొంత గుంపులు ఉంటారు. అదే దేవుడి పిల్లలైతే హీరో కానీ హీరోయిన్ కానీ మీరు చాలా సార్లు చూస్తుంటారు కదా, ఒక్కరే దావీదు మన బైబిల్ హీరో. బైబిల్లో చాలా మంది హీరోస్ ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు. దెబోరా ఒంటరిది, కానీ రౌడీలు దేవుడికి విరోధంగా ఉండేటటువంటి గ్యాంగ్ వాళ్ళకు, వాళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలు, ఆ పెద్దలు ఈ పెద్దలు ఇంకా ఎవరెవరినో వాళ్ళు గుంపులు చేసుకుంటారు సంఘంలో అయితే. అదే రాజకీయమైతే నాయకుల గుంపులు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి తొట్టి గ్యాంగ్ అంతా పెట్టుకుంటుంటారు. వాళ్ళకి ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళు పిరిగి వారు అని మనకు అర్థమవుతుంది. వాళ్ళు చేసేదాన్ని బట్టి వాళ్ళు దొంగలు దోచుకునేవారు అనేది తేటగా పరిశుద్ధాత్మదేవుడు యోహాను సువార్త 10లోనే మాట్లాడుతున్నారు. వాళ్ళు రైట్ మీద రారు, రాంగ్ మీద వస్తారు. అలాగనే వీళ్ళకి ఇంకా పెరిగి రౌడీలకు ఇంకొక బ్యాడ్ క్యారెక్టర్ ఏంటంటే ఎక్కువగా స్త్రీలను బాధ పెట్టే విధానంలో ఉంటారు. ఎవరైనా స్త్రీలను బాధ పెడుతున్నారంటే వాళ్ళు అసలు దేవుడి పిల్లలు కానే కాదు. ఎవరైనా కాదు, వాళ్ళు హీరో కాదు, రౌడీలు మాత్రమే అర్థం చేస్తారు. దేవుడి పిల్లలు అయితే గౌరవిస్తారు స్త్రీలను. యోగు ఎంతగా గౌరవించారు. దానియేలు పరిశుద్ధతను కాపాడుకున్నారు, పరిశుద్ధతను కాపాడుకుంటూనే వెళ్ళిపోతారు. ఇక్కడ యేసయ్య అందుకే తేటగా యోహాను సువార్తలో వేరొక మార్గంలో వచ్చేవారు దొంగలు దోచుకునేవారు. వారు దొంగతనము హత్య నాశనం చేయడానికి వస్తారు. కానీ యేసయ్య అన్నాడు, నేనే మార్గం సత్యం నేనే మార్గం అన్నాడు. ఆ మార్గం అంటే దేవుడి మందిరానికి కట్టిన గుమ్మాలన్నీ కూడా ఆయననే. అందుకే 118లో ఒక మాట చూడండి, కీర్తన 118 ప్రవచన పుస్తకంలో కీర్తన కాలక రాస్తున్నాడు 20-22 వరకు చూడండి. ఇది యెహోవా గుమ్మం అంట. థాంక్ గాడ్. అక్కడ యేసయ్య 10వ అధ్యాయంలో ఏమన్నాడు? నేనే మార్గం, నేనే ద్వారం, నా ద్వారా తప్ప ఎవడను లోపలికి పోడు, బయటికి రాడు. నా గొర్రెలైతే నా స్వరం వింటాయి, వేరే వాళ్ళ స్వరం అస్సలు వినవు. నేను అందుకే చెప్తున్నా కదా, దేవుడు ఎవరి వాక్యం వినమంటాడో వాళ్ళ వాక్యమే నేను వింటా, వేరే వాళ్ళ వాక్యం అస్సలు వినను. ఒకవేళ టీవీలో దేవుడి భయభక్తి కలిగి రైట్ వేలో వాక్యం చెప్తుంటే వింటా, లేదంటే వెంటనే ఆఫ్ చేస్తా. ఆఫ్ చేసి ఏదైనా న్యూస్ ఉంటే, లేదంటే మెడికల్ సంబంధంగా ఎక్కువ చూడండి నేను న్యూస్ వస్తాను, చాలా రేరు. వంటలు ఏమైనా వస్తే చూస్తాను, అది కూడా రేరు, చాలా 1-2 నిమిషాలు మాత్రమే. మళ్ళీ అందరూ చూడాలి, ఓకే ఏదో ఇది అని అనుకుంటే వెంటనే మళ్ళీ బంద్ చేస్తాను. అది వాక్యం అయితే ఖచ్చితంగా అన్ని ఛానల్స్ తింటారు. శుభవార్తలో బాగుందా, మంచి మెసేజ్ ఉందా, లేకపోతే దివ్య వార్త కూడా తెలిసిద్దారా అని చాలా బాగుంటుందా. తర్వాత ఈ యొక్క ఇంకొక ఛానల్ ఉంది కదా, దాంట్లో ఆరాధన కదా, ఆరాధన ఇంకా మనకు వచ్చేది 3 ఛానల్సే. వీటిల్లో నేను వాటిని చూసి ఎవరి వాక్యం అయితే అది వేరే వాళ్ళ వాక్యం వినకూడదు. వాళ్ళ అంటున్నాడు ఇక్కడ దేవుడే, నా పిల్లలు నా స్వరమే ఉంటాయి, వేరే వాళ్ళ స్వరం అస్సలు వినాలి. అవి వినడానికి అప్పుడే మనకు వెంటనే చెవికి తగ్గుతుంది, ఓ వీళ్ళంతా రాంగ్ వేలో ఉన్నారు అని కట్టి పడేయమని మన మనసాక్షి మనతో మాట్లాడుతుంది. వద్దు ఈ వాక్యం మీద దుబ్బోలేసుకో. గతంలో కొంతమంది నాతో అన్నారు, అక్క అస్సలు వాక్యం వినకుండా మేము లేచి వచ్చేస్తున్నామని. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసయ్య ద్వారమైనాడు. యేసయ్య స్వరాన్ని వినే వారికి ఆయన ముందుండి నడిపిస్తాడు. అంటే ఇక్కడ ఉండు, ఇక్కడ వాక్యం విను, ఇక్కడ వద్దు, లేచిపో. కాబట్టి ఒకసారి చెప్పింది, పవన్ కూడా సాక్ష్యం, ఇంకా నాతో చాలా మంది ఇట్లా ఇలాగా. ఇక్కడ గొర్రెల ద్వారం అంటే ఆ ద్వారం అక్కడ కట్టారు, ఆ ద్వారం యేసయ్య. ఇక్కడ యెహోవా దేవుడు కూడా ఇది యెహోవా గుమ్మం అంటున్నాడు. యేసయ్య నేనే ద్వారం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏకమైన మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే నోహు ఓడ కట్టినప్పుడు కూడా దేవుడి ద్వారాన్ని ఏం చేశాడు? మూసేశాడు. మళ్ళా దేవుడి ద్వారాన్ని ఏం చేశాడు? తెరిచాడు. దేవుడు తెరిచే వరకు, దేవుడు చెప్పే వరకు ఆ ద్వారం తెరవలేదు. అక్కడ వాళ్ళంతా గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారు, రాళ్ళేసి కొడుతున్నారు, అవన్నీ ఓడకే తగులుతున్నాయి. నోవాకి ఏంటి బాగున్నాడు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. బయట భయంకరమైన సమస్యలు ఉన్నాయి, ఒకరికొకరు చచ్చిపోతున్నారు, కొట్టుకుంటున్నారు, మునిగిపోతున్నారు, కేకలేస్తున్నారు, ఏమి నిలబడున్నాయి. బాగా దేవుని హల్లు స్థితి మాట్లాడుతున్నారు. కుటుంబం అంతా కలిసి దేవుని స్థుతిస్తున్నారు. గోడలు రక్షణ కూడా కారణం
దేవుని మాట విన్నారు. టోటల్గా ఇంతే ఫ్యామిలీ. వేరే వాళ్ళు ఎంత చెప్పినా కూడా వాళ్ళ మాట విన్న వాళ్ళ స్వరాన్ని వాళ్ళకు చెడు కూడా ఇక్కడ నువ్వేం పిచ్చాడువా, నీ కొడుకులను కూడా పిచ్చర్లు చేస్తావు, నీ కోడలు పిచ్చర్లు చేస్తావు, నీ భార్య పిచ్చర్లు చేస్తావు, నీకేమైంది? ఎప్పుడైనా వర్షం వచ్చిందా? ఎన్ని మాటలు అన్నారో ఈ చెలో విని ఈ చెలో అసలు వినలేదు కూడా. ఆయన ప్రయాణం చేసుకుంటున్నాడు అంతే. కింద వాళ్ళు చేసేటటువంటి ఉమెన్స్ రాళ్ళు ఏమేమో హేళన చేస్తా అంతే. ఎందుకు? దేవుడి ద్వారమే మాట, ఆయన మాట. అయితే యెహోవా గుమ్మం ఇక్కడ యేసయ్య నేనే ద్వారం, నా ద్వారా అని అంటున్నాడు. ఇక్కడ ఈ గొర్రెల గుమ్మాన్ని వాళ్ళు నెహెమ్యా మనం చూస్తే వర్తకులు బంగారు పని వాళ్ళు అప్పుడు ఎప్పుడో చేశారు. అది ఇప్పుడు ఉపయోగమై ఆ గొర్రెల ద్వారం దగ్గర ఆ బెతెస్దా అనబడిన ఆ కోనేరు ఉంది అక్కడ. దానికి మళ్ళీ 5 మంటపాలు అంట. ఈ 5 మంటపములు కట్టడానికి కూడా కారణం ఉంది. యేసయ్య అంటే ఫ్యూచర్ లో అక్కడ కట్టడం ఆ కట్టేవాళ్ళు ఆత్మతో శక్తితో నింపబడి కట్టారు కాబట్టి ఆత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు మాత్రమే కట్టడానికి దేవుడు అలౌ చేస్తారు. ఈవెన్ బంగారు పనైనా వర్తక పనైనా తర్వాత ఆ యొక్క తెర మనం చూస్తే దేవాలయం తెర చేయడానికి జ్ఞానంతో నింపబడిన స్త్రీలను మాత్రమే, ఎవరి బట్టే వాళ్ళు మందిరానికి కట్టడానికి అలౌ చేయలేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అక్కడ జ్ఞానాత్మతో నింపబడిన స్త్రీలు దాన్ని బంగారు గుట్లా పనిచేసి 10 తెరలుగా చక్కటి మరి రూపకల్పన వాళ్ళు చేశారు, అల్లికలు చేశారు వాళ్ళు. ఇక్కడ ఈ బంగారు వర్తకులు వీళ్ళంతా కూడా అది ద్వారం అప్పుడు ఎప్పుడో కట్టారు. ఇప్పుడైతే ఆ యొక్క మంటపం 5 మంటపాలు యేసయ్య 5 గాయాలు కడుగుంటారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెషయా ప్రవచించినట్టుగా ఆయన స్వస్థపరిచే యెహోవా ఆయన బాధ ద్వారా, ఆయన యొక్క వేదన ద్వారా, ఆయన మన వేదనలో మన బాధ మన రోదనని ఆయన భరించాడు. ఆ భరించిన ఆ బాధలో ఆ వేదనలో ఆ రోదనలో ఆ యొక్క మరి రక్తం కాల్చేటటువంటి ఆ పరిస్థితిలో ఆ గాయాలలో మనం చూస్తే మనకు స్వస్థత వస్తుంది. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటారు. నీ బాధలన్నీ నా సినిమాలో ఉన్నాయి, సెలవైపు చూడాలి. మన 2 ముగ్గురు అదే ప్లాన్ చేస్తున్నారు. శాంతి కూడా బాధలు వస్తే అక్కడిక్కడ పొడగాలి, ప్రభు సన్నిధిలో ఏం చేయాలంట? స్తుతి చేయాలి, ప్రార్థన. దేవుని బిడ్డలకైతే వెంటనే ప్రార్థన చేయాలి అని అనిపిస్తుంది. అక్కడే మనకు అర్థమైంది మనం దేవుని బిడ్డలమా కాదు అన్నది వేరే ఎవరు చెప్పనవసరం లేదు. సమస్య వచ్చిందంటే ఏడవడం కాదు, అక్కడిక్కడ పరిగెత్తడం కాదు, వెంటనే ఇమ్మీడియట్గా ప్రార్థన. ఏమని ప్రార్థన చేయాలని చెప్తున్నాను చాలాసార్లు. ఏమని చేయాలి ప్రార్థన చెప్పాలి. బాధ వచ్చింది ఏమని ప్రార్థన చేయాలి? ఎన్నిసార్లు ఉన్నాయి కదా. థ్యాంక్ గాడ్. గాడ్ తెలిసినాను ఈరోజు దేవుడి కన్నా బిడ్డలో మంచి పరిచర్యలో పాల్గొంటున్నాను. బిడ్డ ఎంత ఇచ్చినా కూడా నేను కొంత పాపం కష్టపడి నాకు పిల్లలు అనిస్తే అసలు తీసుకోవాలి. మళ్ళీ అది ప్రభు వాళ్ళకి అనిపించినాడు రిటర్న్గా. నాకు పొద్దు నుంచి 8 గంటల నుంచి పాపం 5 గంటలే 4:30 వరకు మంచిగా సహకరించినాను అక్కడ చేయడానికి. ఎందుకు అంటే దేవుడి వాక్యం మనం ఎప్పుడైతే బాగా వింటామో శ్రద్ధగా చూస్తామో వెంటనే ఆ ప్రశ్నకి జవాబు మనకు వచ్చేస్తుంది. నీకు కడుపు నచ్చిందనుకో వెంటనే నువ్వేం చేయాలి? అది ఈ కడుపు నొప్పి ఎవరికి ఉందో ఆ బాధ నీకు తెలిస్తేనే నువ్వు అవతల బాధ గురించి చేస్తాను. నీకు కడుపు నొప్పి అనేది రాకపోతే కడుపు నొప్పి కదా వాళ్ళ కోసం ఎట్లా చేస్తాను చేయగలదు. యేసయ్య మనందరి బాధలు భరించినాడు కాబట్టి బాధ ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి ఇమ్మీడియట్గా మనకంటే ముందు ఆయన విజ్ఞాపన చేస్తాను. విజ్ఞాపన చేయ ఆత్మ మనము ఇద్దరు కలిసి చేసిన ప్రార్థనకు వెంటనే స్వస్థత వస్తుంది. అందుకని ప్రార్థించే వరం ప్రార్థిస్తున్నాను అనకూడదు. నేను ప్రార్థిస్తే ఎప్పుడు అనొద్దని ప్రార్థిస్తున్నాము అనాలి. అది వీ కమాండ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసు నామంలో మేము తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసి విజ్ఞాపన చేయాల్సిన మనకంటే ముందుగా విజ్ఞాపన చేస్తాను. అలాగే ఉపకారం చేయ ఆత్మ మనకు బోధిస్తుంది. ఏ నెహమ్యాలో రాయబడింది, మీరు తరచు చదువుకోండి. ఎంత తేటగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. అక్కడ మనకి ఏ బాధ వస్తే ఆ బాధ ఎందుకు వచ్చింది నీకు అంటే 3 విధాలుగా వస్తుంది. ఒకటి దేవుని మహిమ కోసమే, మహిమపరచడానికి వస్తుంది. వేరే వాళ్ళు సఫర్ అవుతుంటే నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నీకు ఆ సిచ్యువేషన్ కలుగ చేసి ఆ బాధ ఏంటో తెలుసుకొని ప్రార్థన చేయాలని, బోర్డంతో చేయాలని దేవుడు చూస్తాడు. మనం క్యారీ చేసుకోవాలి దాంట్లో. ఇంకొకటి మన పాపంలో బట్టి నువ్వు చేసిన పాపాలు అవివేకం అంతే. బాగా ఎక్కువగా ఏదేదో ఆలోచిస్తుంటే ఏమొస్తుంది? ఎక్కువ ఆలోచిస్తుంటే ఏమొస్తుంది? మళ్ళీ ఎన్నిసార్లు అనింది రత్న నేనన్నా ఎక్కువ తింటేది బాబా ఎవరికైనా నేను ఇదే చెప్తా.
మిగతా అంటే అక్కకి ఏం తెలుసా బాధ, ఆమెకు తెలవట్లేదు కాబట్టి బాగా సింపుల్గా చెప్తుంది. మనం అనుకుంటాం ఆమెకు వస్తే కదా నీ బాధ, మేము ఎంత బాధపడుతున్నాం అక్క, నరాలు చిట్లిపోతున్నాయి. చిట్లిపోయే నరాలు చిట్లిపోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇంకా పెళ్ళై 10 మంది పిల్లలు ఉన్నారు. అంటే రత్న కొత్తే కాదు, చెప్పిన వాళ్ళ గురించి మాట్లాడుతాం. ఇంకా తన పెళ్ళైంది కాబట్టి ఒకవేళ తనకు వచ్చినా ఇది అనమాట రీసన్. చిన్న చిన్న పిల్లలకు అమ్మ ఎంత అయిందా. కాబట్టి మనం వెంటనే చేయాల్సింది ప్రార్థన. ఇక్కడ ఎప్పుడో కట్టిన ఆ గొర్రెల ద్వారా 5 మంటపాలు యేసయ్య స్వస్థపరచడానికి ప్రవచన రూపంగా కట్టారు. అక్కడికి ఏం జరుగుతుందంటే ఒక దూత వచ్చిందంట. చూడండి, దూతలు ఎక్కడ దూతలు ఉన్నారని కామెంట్ చేసేవారు చాలా ఉంటారు. ఇప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు. ఏ సమయంకి వస్తుందో తెలియదంట ఎవరికి. ఏదో ఒక సమయంలో ఆ దూత వస్తుంది, వచ్చి నీళ్లు కదిలిస్తే కదిలించిన వెంటనే ఎవరన్నా ముద్దటనే దిగాలన్నమాట. ఎవరు మొదటి చేస్తే వాళ్ళు ఎచ్చి వ్యాధి కలవాలైనా బాగుపడతారు. కానీ ఇతనేమో ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాట? 37. ఒక్కసారి ఆలోచించుకోండి, 38 సంవత్సరాలు అతను పడి ఉన్నాడు. అతను లేచి పోయే లోపల ఎవరైనా అంటే ఒకవేళ అంటే ఇలాగా మోకాలు సరిగా లేకపోయినా పక్షవాతం కలిగి ఉన్నాడు, కొంచెం అట్లా దిగుకుంటా వెళ్తున్నాడేమో తెలియదు, రాకుండా వెళ్ళొచ్చు. ఒకవేళ అలా వెళ్ళే లోపల ఎవరొకరు చేస్తున్నారు. ఆ ఎవ్వడూ లేడంటే అతనికి ఎవ్వరికి హెల్పర్స్ లేదు. అలాంటి పరిస్థితుల్లోనే దేవునితో ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేరే వాళ్ళకు అందరు ఉన్నారు, వేరే వాళ్ళకు అందరు ఉంటే ఎవరో ఒకరు వాళ్ళ దిప్పి సాయం చేస్తున్నారు. కానీ ఇతనికి ఎవ్వరు లేదు. యేసయ్యనే వచ్చాడు, దేవదూత కాదు, తండ్రి అయిన దేవుని కుమారుడే వచ్చాడు. ఎంత గొప్ప 38 సంవత్సరాల నిరీక్షణకు ఎంత చక్కటి మరి ఆ దిగిన వాళ్ళకు పూర్తి స్వస్థత వచ్చిందో లేదో ఇక్కడ మనకు లేదు. కానీ ఏ వ్యాధిగ్రస్తుడైనా స్వస్థత పొందుతాడు మాత్రం రాయబడింది, అది మాత్రం మనం నమ్మాలి. కానీ ఇద్దరికి మాత్రం అద్భుతమైన స్వస్థత. ఏసైనా స్వస్థపరచు, ఏసైనా అక్కడ పడిన చూచి ఆయననే వచ్చాడంట. చూడండి, ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగే స్వస్థపడగలుగుతున్నావా? ఏసైనా అడుగుతున్నా. మనం దేవా స్వస్థపరచని ఒకటే కేకలు వేస్తుంటాం. కానీ నీ దీన స్థితిని చూస్తే ఏసైనా వచ్చి నిన్ను తాకి నేను స్వస్థపడతాను. నమ్మకం ఉంటే, ఇతనికి ఎంతో నమ్మకం ఉంది కాబట్టి అక్కడ ఉన్నాం. 38 సంవత్సరాలు అంటే ఎంత ఓపిక మనకుందా? 5 నిమిషాలు ఓర్చుకోలేదు లేదు. ఆయన 38 సంవత్సరాలు పక్షవాత రోగంలో ఓర్చుకున్నాడు. మనం 5 నిమిషాలు కడుపునొప్పిన ఓర్చుకోలేము, తలనొప్పిన ఓర్చుకోలేము, ఇంకా ఏదేదో ఓర్చుకోలేము. అదెందుకు ఎందుకు వచ్చింది దాని గురించి ఆలోచిస్తామే. కానీ అవును, యేసయ్య శిలువలో కాల్చాడు కదా, ఆయన తల ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు కదా, ఆయన తలంతా చిట్లిపోయింది కదా, ఆ నరలో మరి సరిస్తున్న రక్తం యేసయ్య నా తలలో పోసి నా తలనొప్పి తొలగించండి. ఎందుకోను ఇమ్మీడియట్ గా పోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ యేసయ్య వచ్చి ఆ స్థితిలో పడి ఉన్నాడని తెలిసి అతను స్వస్థపడుతూ వచ్చినావు అంటే అరోగి అన్నాడు. వాస్తవాన్ని చెప్పాడు, అయ్యా నేను కదిలింపబడినప్పుడు నన్ను కోనేటి దించడం నాకు ఎవడునో లేదు. ఎంత బాధ, ఎవ్వరు సహాయం చేయడం లేదు. ఈ రాత్రి నీకు ఎవ్వరు సహాయం చేయడం లేదా? యేసయ్య ఉన్నాడు సహాయం చేయడం. తర్వాత అన్నాడు, నేను వచ్చినందులో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయన ఉత్తరవించాడు. యేసు నీవు లేచి పరపెత్తుకొని నడుమనే కాంత చెప్పారు. ఊగా లేచి నడవని చెప్పారా? ఏమన్నాడు? నీ పనులు వేసుకో, వేరే వాళ్ళు నీ పనులు వేసేయాలి, వేరే వాళ్ళకి కాదు. నీకు చేతనంత నీ చేతనది నువ్వు చేత కానీ వేసే చెప్పడం. పరప ఆయన ఎత్తుకొని వెళ్ళొచ్చు. అక్కడ ఉన్నా అంటే మంచం ఏమి ఉండేది నాకు తెలిసి, ఏదో ఒక బెడ్షీట్ ఏదో ఉండేది. అందుకనే నీకు పరపు అంటున్నాడు. అక్కడ పరపు ఎత్తుకొని లేచినాడు. అంటే అతను ఏమాంతకుడు 38 సంవత్సరాల్లో ఉన్నాడో యేసయ్య అన్నాడు. ఒక్క మాటేనా మనం ఇన్ని మాట మాట్లాడతాం. ఎప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడైతే మన నోటిని మూసుకుంటామో అప్పుడే మనకు ఆశీర్వాదం. చెప్పిన మాటకు వెంటనే 10 మాటలు, వెంటనే వేరే ఒకటి మాట్లాడితే అసలు మనుషులే కాదు, చాలా మంది. అందరు కాదు నేను చెప్పాను, కొందరు అవివేకులు. ఎన్నిసార్లు మౌనంగా ఉన్నందుకు అక్కడ ఎలీషాకు దేవుడు ఆశీర్వదించిన వాడు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎన్నిసార్లు యేసయ్య శిష్యులు మౌనంగా ఉన్నారు. మౌనం ఎన్నిసార్లు చెప్తుందే కాదు, ఎన్నిసార్లు వింటున్నా నీ ఇక్కడ విని ఇక్కడ వస్తుంది. కానీ ఎప్పుడైతే అక్కడ మౌనంగా యేసయ్య చెప్పింది చేశారో నీళ్ళు ద్రాక్షారసం అయిపోయినాయి. అక్కడ మళ్ళీ ఆ ద్రాక్షారసం చేసిన శిష్యులకు విశ్వసించినారు. మళ్ళీ ఆ యొక్క ప్రధాన యాజకులు వాళ్ళ కుమారుని స్వస్థత పరిచయబడింది. ఎంత అద్భుతం! ఇక్కడ కూడా యేసయ్య మాట విన్నాడంటే ఇంకా వేరే ఏం చెప్పాలా? 35 సంవత్సరాలు అన్నాడు, ప్రభా నువ్వే నన్ను లేవనెత్తు అన్నాడు. అని కూడా అన్నా లేచి నువ్వేలే అన్నాడు.
చూడండి, కాళ్ళు పడకపోయినా మనం అయితే ఇక లేచి నడవమంటే 5 రోజుల నుంచి మంచంలో పడితే వాళ్ళు చెప్తున్నారు లేచి నడుస్తున్నాను అందరు. ఇంకా ఏ దానికైనా కూడా ఇంకా ఇవ్వండి. నా బాధ నాకేంటే ఇవ్వబడి, కానీ ఇక్కడ ఏమలేదు. వెంటనే వాడు స్వస్థత బంది తనపర పెట్టుకొని నడిచాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనలో మనతో ఉన్నాడు. చక్కని లేఖనాలను కూడా రోజు మనం చెప్పింది ద్వారం 127 5 వచ్చిన చదవని కీర్తన 127:5. యవనస్తులు గుమ్మంలో తమ విరోధంతో ఏం చేస్తారు? వాదిస్తారు. గుమ్మంలో దగ్గర ఆ గుమ్మం ఏసే ఉన్నాడు కాబట్టి మన విరోధంతో మనం వాదించి విజయాన్ని పొందుకోవాలి. బాధించకుండా ఉండడం కాదు, అక్కడ ఎక్కడ బాధించాలో అక్కడ బాధించాలి. అపవాదితో మాట్లాడి సాటన్ గెట్ ద బిహైండ్ మీ రైట్ నౌ ఇట్ ఇస్ ఆఫ్ నాశేతన్. అపవాది నా వెనుకనుకో, నా ముందుకు వస్తావే, ఎంత ధైర్యం నీకు? ఏసయ్య దహించు అగ్ని జ్వాలు నా కళ్ళులో ఉన్నాయి. ఏసయ్య దహించే వాక్యం నా ముందుంది, నా ముందు అది ఉంది వాక్యం. నీకు ఎంత ధైర్యం? పో వెనక్కి అని చెప్పాలి. సదానా పో అని వాడు గుడిగా దగ్గరికి గుర్తు పెట్టుకొని అబ్బా అక్క ఊపిరి రాకుండా గుర్తు పెట్టుకొని మనని ఎవరో చెప్తాను. అది అలాంటి కాకుండా వాక్యంతో మనం చెప్తాం. వాడిని గద్దిస్తే వాడు మన దగ్గరికి. అందుకే నేను చాలా గద్దించేది ఎందుకంటే అందుకే చిన్నగా చెప్తే విన్నారు, ఘాటుగా చెప్తే అప్పుడు కానీ బుద్ధి రాదు. అందుకే ఇక్కడ చూడండి ఎంత గుమ్మం వద్ద బాధిస్తారంట. తర్వాత 119వ కీర్తన 67వ వచనం చదవండి. చూద్దాం. శ్రమ నుండి నాకేమైంది? ఈ శ్రమ నీకు ఎందుకు వచ్చినట్టే మేలు కోసమే. నువ్వు దేవుని మర్చిపోయినావు, దేవుని అవమానపరిచినావు, లేకపోతే ఆధ్యాత్మికంగా మరి చర్చిస్తున్నావేమో, అందుకే దేవుడికి శ్రమ పెట్టాడు. రోగంలో ఎందుకు వస్తాయి? యోగుకు వచ్చింది డబల్ బ్లెస్సింగ్స్ ఇవ్వడం కోసమే. యోసేపుని వాళ్ళందరూ కొట్టారు. ఎందుకు? కుటుంబం అంతా ఆశీర్వదించారు. కొన్ని దేవుని మహిమ కోసమే. గుడ్డి వాళ్ళలో పుట్టడానికి ఎవరు పాపం చేశారు వేసే అంటే వాడు కాదు, వాడు తల్లిదండ్రులు కాదు. ఎందుకంటే వాడు గుడ్డగా పుట్టడానికి దేవుని మహిమ గాడ్ బ్లెస్ యు అన్నాడు. దేవుని మహిమ కోసం. ఇంకొక గుడ్డివాడు కరుణించమన్నాడు. అతను అన్నాడు చూపు పొందుదు కాక అన్నాడు. పెద్దాను ఎవరిని ఏ విధంగా బ్లెస్ చేయాలో అలా బ్లెస్ చేస్తారు. నిన్ను కూడా ఎలా బ్లెస్ చేయాలో అలా బ్లెస్ చేస్తారు. అయితే మనమందరం కూడా వెయిటెన్సీ కనిపెట్టుకుని ఉండాలి. ఆయన దగ్గర వినయ మనసులోనే తగ్గించుకొని వాక్యంలో ఉన్న వాక్య సారాంశాన్ని మనం తీసుకోవాలి. పదే చెరుకు రసం దగ్గరికి పోతే చూస్తుంది, దాన్ని చూసి నాకు ఈ సారాంశం అనేది గుర్తొస్తుంది. చెరుకు రసం దగ్గరికి పోతే ఒక్కసారి చెరుకు పెట్టిస్తాడు వాడు. ఎన్నిసార్లు వేస్తాడు? తీసి పడేయంటే కూడా మొదలు పెడతాను. అది పిప్పి కొంచెం పడేయాలి. నేను కూడా ఛాన్సాలు చెప్పినాను. చెరుకు రసం అది పడేసేయండి ఆయన, ఇంకా సాలే, నాకు కొంచెం సాలే, అర్థంలోనే ఇచ్చేసేయి అంటాను. కానీ ఇప్పుడు నీకు కొంచెమైనా నడవకి మేము మేము తెలిసినాము. మరి వాక్యం కూడా వాక్యంలో ఉన్న సారాంశాన్ని గ్రహించాలి. పదే చదివి ధన్యవాదాలు. దేవుడు ఈ లేఖన కాగానే దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. చివరి ప్రార్థన. మరి అఖిల్ మనలో ప్రార్థన నడిపిస్తాడు. అఖిల్ చేతిలో చాలా బిజీ ఉన్నాడు. అయిపోయింది అఖిల్.